హాయ్ ఫ్రెండ్, నమస్తే, బాగున్నారా? నేనండి మీ కువైట్ కొరనే. వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో. ఫ్రెండ్, నేడే చూడండి ఫ్రెండ్, మొత్తం కూడా కువైట్లో దివానీ వర్క్ ఏ విధంగా ఉంటుంది, మొత్తం దివానీ లోపల ఏ విధంగా ఉంటుందో, దివానీ బాయ్ చేయవలసినటువంటి పనులు అన్నీ కూడా మన ఛానల్లో అందరికీ అర్థమయ్యే విధంగా, ఎవరు కూడా ఇప్పటి వరకు ఏ యూట్యూబ్ ఛానల్లో చూపించిన విధంగా, ఏ యూట్యూబ్ ఛానల్లో చెప్పని విధంగా కువైట్ దివానీ గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది వీడియో, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. తెలిసిన వాళ్ళు ఎవరైనా దివానీ పనికి వస్తే కనుక ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది అనేసి నేను అనుకుంటూ మరి వీడియోలోకి అయితే వెళ్తున్నాను. చూసేద్దాం రండి. ఫ్రెండ్ ఇదేనండి మొత్తం దివానీ. చాలా ఇళ్లలోనూ కూడా మ్యాక్సిమం కువైట్లో ప్రతి ఇంట్లోనూ కూడా ఉంటుంది ఇటువంటి దివానీ. చూడండి, ఎంట్రన్స్ మొత్తం కూడా వాష్ బేసిన్, హ్యాండ్ వాష్ చింకులు అన్నీ కూడా ఉంటాయి. ఇదిగోండి డస్ట్బిన్. ఈ డస్ట్బిన్ కంపల్సరీగా ప్రతి దివాణీలోనూ కూడా ఉంటాయి. ఈ డస్ట్బిన్ అయితే నేను ఫస్ట్ రాగానే ఈ డస్ట్బిన్నే పడేస్తాను అనమాట. మొత్తం దీంట్లో ఉన్న చెత్త చెదారం అంతా కూడా పడేసి మరి వచ్చి మళ్ళీ నీట్గా క్లీన్ అయితే చేస్తాను. చూడండి బయట ఎంత వేడైతే ఉందో, ఎండగా ఉందో. ఇంచుమించు 48 డిగ్రీలు అయితే ఉందండి. చాలా మటుకు. నాకైతే స్కూళ్ళు కాలేజీ లేవు, ఇక దివానీ అయితే క్లీన్ చేయమన్నారు. మొత్తం కూడా A to Z దివానీ గురించి అయితే నేనైతే చూపిస్తాను. చూడండి, ఇదిగోండి చెత్త అట్టుకొచ్చి ఇటువంటి డస్ట్బిన్లు అయితే పడేస్తాను. ప్రతి ఇంటి ముందు కూడా ఉంటాయి ఇటువంటి డస్ట్బిన్లు. మొత్తం మళ్ళీ ఈ డస్ట్బిన్ పడేసిన తర్వాత మళ్ళీ దివానీ మొత్తం కూడా మనం అయితే క్లీనింగ్ అయితే సెక్షన్ ఉంటుంది. చూడండి, ఎంట్రన్స్లో చేయవలసినటువంటి పనులు, ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుందో చూడండి. మొత్తం కూడా తలుపు తీసుకుని లోపలికి వచ్చిన వెంటనే మొత్తం ఈ విధంగా అయితే ఉంటాయి. చెప్పులన్నీ కూడా నీట్గా సర్ది పెట్టాలి మొత్తం అన్నీ కూడాను. చూడండి, అన్నీ వాళ్ళ లోపలికి వచ్చిన వెంటనే చెప్పులు ఇలాగ బయట లోపలే పెట్టుకుంటారండి, బయట అయితే పెట్టరు. లోపలికి తీసుకొచ్చేసుకుని ఇలాగా చెప్పుల స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్ల దగ్గర వదిలేస్తారనమాట. ఆ స్టాండ్ల దగ్గర వదిలేసినటువంటి చెప్పుల్ని మనం నీట్గా అయితే సర్ది పెట్టాలి. ఇదిగోండి మొత్తం కూడా డస్ట్బిన్ పడేసిన తర్వాత చెప్పులన్నీ నీట్గా సర్దిన తర్వాత వరుసగాను ఈ జాడు కట్టుకుని సీపురు మొత్తం బాత్రూమ్ కాడి నుంచి డోర్ వరకు బయట వరకు అంతా నీట్గా తుడిచేయాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే తుడిచేయాలి. చూడండి, మొత్తం ఆ దివానీ బాయ్ చేయవలసినటువంటి పనులు ఈ విధంగా అయితే ఉంటాయండి. మొత్తం అదిగోండి బాత్రూము. ఆ బాత్రూమ్ కూడా మనమే కడగాలి. దివానీ బాయ్ కడగాలి. కొంతమంది అయితే ఇక నాలాంటి వాళ్ళు అయితే ఇక మేము ఏం చేస్తాం, తప్పదు, నేనే కడుగుతాను బాత్రూము. ఇంకా ఏ మొహమాటంగా ఉంది ఈ పని గురించి చెప్పడానికే, కానీ ఏం చేస్తాం, మనం చేసేది చెడ్డ పని ఏం కాదు, మన బతుకుదేరు కోసం మనం చేసుకుంటున్నాం కాబట్టి, మంచి పనే కాబట్టి చెప్పిన ప్రాబ్లం ఉండదు. ఆ బాత్రూమ్ కాడి నుంచి మొత్తం ఈ చింకులు అన్నీ కూడా కడిగేసి మొత్తం నీట్గా తుడిసేయాలండి. మొత్తం అంతా కూడాను ఇలా ఉంటుంది దివానీ వర్క్. అందరూ ఏమనుకుంటారంటే కువైట్ వెళ్ళాడురా, బాగా సంపాదించేస్తున్నాడు, ఆడికేంటి ఏసీలో తిరుగుతున్నాడు, ఏసీ కార్లో తిరుగుతాడు, ఏసీలో కూర్చుంటాడు, ఏసీలో పడుకుంటాడు అనేసి, మంచిగా అన్నం తింటాడు, బిర్యానీలు తింటాడు అనేసి అనుకుంటారు. ఇంటికాడ చూసేవాళ్ళు 30,000 40,000 జీతం అవుతుందిరా, ఆడికేంట్రా బిందాస్గా ఉన్నాడు అనుకుంటారు. కానీ ఇక్కడ చేసే పని మాకు చేసే వాళ్ళకే తెలుస్తుందండి. మొత్తానికి అవన్నీ క్లీన్ చేసిన తర్వాత బయట గింకులు అన్ని బాత్రూమ్లు అన్నీ కడిగేసిన తర్వాత ఈ విధంగా దివానీ లోపలికి వస్తే ఇలాగ కొళ్ళు జిగేయమంటాయి అనమాట. చూడండి, అన్నీ కూడా సామాన్లు, పురాతన వస్తువులు అనమాట. అన్నీ కూడాను వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ తాతలు ముత్తాతల కాడి నుంచి కొన్నటువంటి సామాన్లు, మొత్తం రాగి, ఇత్తడి, మొత్తం పెంగాని అన్నీ కూడా సామాన్లు అన్నీ కూడా జాగ్రత్తగా దాచుకుంటారండి. ఇవన్నీ కూడాను ప్రముఖ దేశాల్లో దొరికేటటువంటి స్టీలు, ఇత్తడి, రాగి అన్ని ఐటమ్స్ అన్నీ కూడా ఏ దేశంలో దొరుకుతాయో ఆ దేశం నుంచి తెప్పించిందండి. నేను ఉదాహరణకి మన దేశం నుంచి వచ్చినటువంటి స్టీలు ఇవి ఉన్నాయి కదా, చూడండి జగ్గులు, జార్లు ఉన్నాయి కదా, ఆ స్టీల్ ఐటమ్ అన్నీ కూడా మన ఇండియా నుంచి వచ్చిందని అనమాట. మా సార్ అయితే చెప్తాడు, చాలా ప్రౌడ్గా చెప్తాడు అనమాట. మీ ఇండియాకి సంబంధించినటువంటి స్టీల్ మెటీరియల్ నా దగ్గర ఉంది చూడు అనేసి చెప్తాడు. ఇదంతా కూడా స్టీలు, రాగి, ఇత్తడి వేరే దేశం నుంచి అయితే వచ్చినాయి. స్టీల్ ఐటమ్ మాత్రం మన దగ్గర నుంచి వచ్చినాయి అనమాట. చూడండి, ఈ విధంగా షోకేజీలు పెట్టుకుంటారు మొత్తం సామాన్లు అన్నీ కూడాను. ఈ సామాన్లన్నీ కూడా తడిగుడ్డ నీట్గా మరి పెట్టుకుని నీళ్ళు లేకుండా పిండేసి ఇవన్నీ కూడా తుడిచేయాలన్నమాట. జాగ్రత్తగా పట్టుకుని తుడవాలి. దివానీ బాయ్ ఎత్తే కనుక దివానీ బాయ్ చేయవలసినటువంటి పనులు. అది చూడండి, విండోలు కనపడుతున్నాయి చూసారా, మధ్యలో గడియారం ఉంది, వాచ్. అవి ఏంటనుకున్నారు, విండోలు, డమ్మీ విండోలు. అది లుక్ కోసం పెట్టారనమాట. అవి నార్మల్గా
గోడ క్లోజింగ్ గోడ అనమాట. ఈ విధంగా ఉంటుంది దివానీలో సెట్టింగు, సినిమా సెట్టింగు. చూడండి ఈ దివానీకి 2 ఏసీలు. ఒక ఏసీయే ఎక్కువ చాలా కూలింగ్ వచ్చేద్ది. కానీ 2 ఏసీలు ఉన్నాయి చూడండి. ఇంచుమించు 2.5 టన్ ఏసీ అనమాట ఇది. చాలా రేషియో ఎక్కువ అనమాట. చాలా పెద్ద పెద్ద ఏసీలు కంపెనీ చాలా మంచి కంపెనీ ఏసీలు అనమాట. ఆ 2 ఏసీలు మెయింటైన్ చేస్తున్నాడు ఈ దివానీకి. చూడండి మొత్తానికి ముందు సెక్షన్ అయిపోయిన తర్వాత వెనకాల బ్యాక్ సైడ్ కబోర్డుల్లో ఈ విధంగా ఉంటాయి మళ్ళీని సామాన్లు, స్టీలు, రాగి, ఇత్తడి, పెంగాని సామాన్లు అన్నీ కూడా ఐరన్ను అన్నీ కూడా ఇందులో పెట్టుకుని షోకేజ్లో పెట్టుకుంటారు. చూడండి ఎంత డిజైన్గా మరి చేసినటువంటి సామాన్లు, జార్లు, కూజులు, మగ్గులు, జగ్గులు మొత్తం వీటి పేర్లు ఏవైతే ఉంటాయో మరి తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. ఇవన్నీ కూడా ఛాయలు, గవ్వలు కాసుకుంటారండి. దాంట్లోనూ అన్నీ కూడా జ్ఞాపకార్థంగా పెట్టుకుంటారు. మొత్తం కూడా చూడండి దివానీలో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంచుమించు నా బ్యాక్ సైడ్ ఉన్నాయి చూసారా, అవి ఒక 50-60 ఉంటాయి అన్నమాట. నీట్గా అవన్నీ కూడా తుడవాలి. ఇది వచ్చేసి డమ్మీ విండో అనమాట. ఎవరైనా చూస్తే విండో అనుకుంటారు, కానీ ఇటువంటి డమ్మీ విండోలు ఉంటాయి. అదంతా కూడా క్లోజింగ్ గోడ. మొత్తానికి దివానీ లోపలైతే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్. మొత్తం చూడండి ఇది వచ్చేసి మక్క అద్దాలు అంటారు. ఇక్కడ మక్క అద్దాలు అక్కడొకరు ఎక్కడొకరు కూర్చుంటారు అనమాట. అక్కడ కూర్చొని ఇద్దరు కూర్చుంటారు, అక్కడొకరు కూర్చుంటారు, ఇక్కడొకరు కూర్చొని చెయ్యలు పెట్టుకుని సాయిలు కావాలి తాక్కుంటారు అనమాట. మీటింగ్ వేసుకుంటారు. చూడండి మక్క అద్దాలు, నెత్తికి చుట్టుకునే క్లాతులు మొత్తం అన్నీ కూడా ఇలా ఉంటాయి దివానీలోను. ఇంచుమించు మా సార్ యొక్క దివానీలో ఇంచుమించు ఒక 15 మంది కూర్చొని మీటింగ్ వేసుకుని మాట్లాడుకుని వెళ్తారండి ఫ్రెండ్. గురువారము, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు కూడా మీటింగ్లు వేసుకుంటారు అనమాట దివానీలోను. ఫ్రెండ్స్ వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, బాయ్స్ ఓన్లీ బాయ్సే వస్తారు, లేడీస్ అయితే సెపరేట్గా ఉంటుంది దివానీ. చూడండి ఫ్రెండ్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ పైన ఏ విధంగా అయితే ఉందో డెకరేషను చాలా నీట్గా ఉంటుంది. మొత్తం పెయింటింగ్స్ అన్నీ కూడా వీళ్ళకి నచ్చిన క్వాలిటీ మెటీరియల్ వేసుకుని ఫాల్ సీలింగ్ అయితే వేయించుకున్నారు. చూడండి ఫ్రెండ్ ఫ్యాన్లు ఉండవు ఎక్కడనో, అన్నీ ఏసీలో ఉంటాయి. ఫ్యాన్లు కూడా ఏ రూమ్లోనూ కూడా కనపడవు. మొత్తానికి దివానీ బాయ్ చేయవలసినటువంటి పని ఇదేనండి. మొత్తం కూడా దివానీలో ఉంటూ ఇక్కడ కూర్చుని వాళ్ళు ఎవరైనా వస్తే కనుక ఛాయలు కావాలో పెట్టి ఇవ్వడం, గ్లాసులు వాళ్ళు తాగేసిన కప్పులు క్లీన్ చేసుకోవడం, వాష్రూమ్ క్లీన్ చేసుకోవడం. పార్టీ అంతా అయిపోయిన తర్వాత ఈ దివానీలో బ్లోయర్ పెడతారనమాట, మికేనా పెడతారనమాట. ఆ మెషిన్ ఎట్టేసి క్లీన్ చేసేసి మరి రూమ్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి మొత్తం కూడా పార్టీ పెట్టుకున్నప్పుడు మొత్తం ఎక్కడే ఫుడ్ తింటారండి. ఈ దివానీలోనే తింటారు అందరూ కూడాను. మొత్తం డబ్బు ఉన్న వాళ్ళు అయితే సపరేట్గా దివానీ బాయ్ని పెట్టుకుంటారు. డబ్బు లేని వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే కనుక ఇలాగ డ్రైవర్ని తీసుకొచ్చుకొని ఆ డ్రైవర్నే మొత్తం కూడా దివానీలో వర్క్ చేసుకోవడం, మొత్తం స్కూలు, కాలేజీలు, మామగారిని మొత్తం హోటల్స్కి, రెస్టారెంట్లకి, హాస్పిటల్కి అన్నిటికి తిప్పడం మనమేనమాట. చూడండి ఇది వచ్చేసి మనకి ఒరేడో వైఫై సిస్టమ్ కూడా ఉందన్నమాట. ఈ వైఫై బాక్స్ చూసుకోవచ్చు. ఎంత ఫెసిలిటీస్ ఉంటాయి దివానీలోను ఫ్రెండ్. ఇది అన్సీజన్ కాబట్టి పెద్ద పార్టీలు ఏం జరుగుతలేదు. అసలు రంజాన్ మాసంలో అయితే అయ్యి బాబోయ్ రోజు పార్టీలే. సాయంత్రం 6 అయిందంటే మొత్తం అందరూ కూడా మరి వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసి ఇక్కడ కలిసి భోజనం అయితే చేస్తారండి. అందరూ కూడా ఇక్కడ ఈ దివానీలోనే మొత్తం కూర్చుంటారు. వరుసగాను 10 మంది 15 మంది కూర్చుంటారు. ఒకటే పెద్ద ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్లో కలిసి మరి అన్నం అయితే తింటారండి. తిన్న తర్వాత హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత దివానీ బాయ్ అంటారు చూసారా, పాపం చాలా కష్టం అనమాట. వాళ్ళు తినేసిన ప్లేట్లు కడగాలి, మొత్తం చెదారం అంతా కూడా ఎత్తిపోసి మొత్తం దివానీ క్లీన్ చేసినప్పటికీ ఇంచుమించు నైటు 1 గంట 2, 3 కూడా అయిపోద్ది అనమాట. ఆ టైంలోనూ పండగల టైంలోనూ మరి నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ మంత్ బక్రీద్ ఉంది. బక్రీద్లో కూడా చాలా వర్క్ అయితే ఉంటుంది దివానీ బాయ్కి అయితేనే. చూడండి మొత్తం కూడా ఇక్కడ అందరూ కూడా కూర్చుని తిని వాళ్ళు అయిపోయిన తర్వాత మరి దివానీ బాయ్కి కూడా పెడతారు అన్నం. తినేసి హ్యాపీగా ఇది అంతా క్లీన్ చేసుకుని ఉండాలి. మొత్తానికి ఇది ఫ్రెండ్ దివానీ వర్క్ ఈ విధంగా అయితే ఉంటుంది. కువైట్లో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా దివానీ ఉంటుందండి. చిన్నదో పెద్దదో కంపల్సరీగా దివానీ అయితే ఉంటుంది. మొత్తానికి ఈ విధంగా అయితే ఉంటుంది దివానీ మొత్తం కూడా ఫ్రెండ్. ఈ దివానీలో పనిచేసేటటువంటి బాయ్కి ఎంత శాలరీ ఉంటుంది, ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయో స్పెషల్ వీడియో అయితే చేస్తాను. మరో స్పెషల్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎలా బాయ్.